హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు యువర్ ఛానల్. ఈరోజు మనము అసలు నిజంగానే మన ఐటీ హైరింగ్ తగ్గిపోయిందా? అసలు ఫ్రెషర్స్‌కి ఇంకా హైరింగ్ ఛాన్సెస్ చాలా తగ్గిపోతాయా? ఇది డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసేసి మన ఎంఎన్‌సి కంపెనీస్‌లో బల్క్ హైరింగ్ అనేది తగ్గిపోయిందా? ఇది డిస్కస్ చేసుకుందాం. అండ్ బల్క్ హైరింగ్‌తో పాటు బెంచ్ టైమ్ ఫ్రెషర్స్‌కి కూడా తగ్గిచ్చేసారా? అనేది డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసేసి అసలు మన రెజ్యూమే ఎందుకు షార్ట్ లిస్ట్ అవ్వట్లేదు? ఫస్ట్ థింగ్ ఇన్ని యూట్యూబ్ వీడియోస్, ఎన్ని కంటెంట్, గూగుల్ ఇట్, ఏఐ ఇన్ని ఉండంగా మన రెజ్యూమే ఎందుకు షార్ట్ లిస్ట్ అవ్వట్లేదు? ఒకవేళ షార్ట్ లిస్ట్ అయినా వై వి ఆర్ నాట్ గెట్టింగ్ ఎనీ కాల్స్ ఫ్రమ్ ద కంపెనీస్? అండ్ ఆల్సో వై వి ఆర్ నాట్ గెట్టింగ్ ఎనీ ఆఫర్ లెటర్స్? ఇఫ్ వి ఆర్ గెట్టింగ్ అన్ ఆఫర్ లెటర్, వి ఆర్ నాట్ గెట్టింగ్ ఎన్ జాయినింగ్ లెటర్. 3 ఆఫర్ లెటర్స్ వచ్చాయి ఒక అబ్బాయికైతే. కానీ నో జాయినింగ్ లెటర్స్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద కంపెనీ. ఈవెన్ ఒక్క కంపెనీ నుంచి కూడా జాయినింగ్ లెటర్ రాలేదు. ఇవన్నీ మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ట్రూత్ అండ్ ఫ్యాక్ట్స్ డిస్కస్ చేసేద్దాం. ఫస్ట్ వచ్చేసేసి టాపిక్ ఏంటంటే బల్క్ హైరింగ్. ఒకవేళ వీడియో మాత్రం లాగ్ అయితే మాత్రం ఇట్స్ ఓకే. స్పీడ్‌లో పెట్టి కూడా చూడండి. ఓకే. బల్క్ ఇప్పుడేంటి ఎంఎన్‌సి కంపెనీస్ కానీ ఏవైనా సరే ఏం చేస్తాయంటే నార్మల్‌గా బల్క్ హైరింగ్ చేస్తాయి. ఓకే. ఈ 2022లో ఏమైందంటే బల్క్ హైరింగ్, నార్మల్ హైరింగ్ అయితే జరగలేదు. చాలా హైరింగ్ జరిగింది. ఒక్కొక్క కంపెనీ 40,000, 30,000, 50,000, 80,000 అలా ఎంప్లాయీస్‌ని తీసేసుకున్నారు ఫ్రెషర్స్‌ని. ఫ్రెషర్స్, ఎక్స్‌పీరియన్స్ అందరిని తీసేసుకున్నారు. ఎందుకంటే మాకు ప్రాజెక్ట్స్ చాలా వస్తాయి. మాకింత ప్రాజెక్ట్స్ వస్తాయి అనేసి తీసేసుకున్నారు. అలా బల్క్ హైరింగ్ నార్మల్‌గా ఈ ఎంఎన్‌సి కంపెనీస్ ఎందుకు తీసుకుంటారంటే, మనం ఏం చేస్తాము, ఇప్పుడు మన దగ్గర ప్రాజెక్ట్స్ రావాలి అంటే, మన దగ్గరకి ఒక క్లయింట్ రావాలి అంటే, మన దగ్గర ఎంత ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంత వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు అనేసి మనం చూపించుకోవాలి గదా! చూపించుకోవడానికి కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ క్లయింట్స్‌కి చూపించడానికి ఇక్కడ బల్క్ హైరింగ్ జరుగుతది. ప్లస్ మన రాష్ట్రంలో, మన స్టేట్‌లో టాక్స్ తగ్గించుకోవడానికి. మన ఇప్పుడు ఇండియాలో పెడుతున్నారనుకో ఆబ్వియస్‌గా వాళ్ళకి టాక్సెస్ అనేవి రెడ్యూస్ అయితాయి కదా! ఈ టాక్సెస్ అనేది రెడ్యూస్ అయితాయి. అండ్ వర్కేబిలిటీ గూడా పక్కనోళ్ళతో పోలిస్తే మనకు కొంచెం తక్కువే ఇస్తారు సాలరీస్. ఓకే. సో, అవన్నీ పోల్చుకున్నందుకు వాళ్ళు ఇండియాలో పెట్టే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఓకే. ఇప్పుడంటే లేవు. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య జీఎస్టీ వచ్చింది. టాక్సెస్ రైజ్ అయిపోయాయి. సో, దానివల్ల కొంచెం తగ్గిందేమో గానీ, ఇంతకుముందు అలానే ఉండింది. ఓకే. ఈ బల్క్ హైరింగ్ చేసుకునేదే ఈ క్లయింట్స్ కోసం అన్నమాట. ఇప్పుడేమైందంటే, ఈ క్లయింట్స్ ఏమైపోయారంటే, ఫ్రీలాన్సింగ్ సైడ్ ఎళ్ళిపోయారెక్కువ. ఫ్రీలాన్సింగ్ సైడ్ ఎళ్ళిపోయారు. ప్రాజెక్ట్స్ అనేవి పెద్ద పెద్ద ఎంఎన్‌సి కంపెనీస్‌లో గూడా ప్రాజెక్ట్స్ అనేవి తగ్గిపోయాయి నార్మల్‌గానే. ఈ తగ్గిపోవడం వల్ల ఈ హైరింగ్ అనేది ఆగిపోయింది. తర్వాత మనకు కోవిడ్ వచ్చింది. ఈ హైరింగ్ అనేది చాలా వరకు తగ్గిపోయిందనమాట. ఇప్పుడు చాలా కంపెనీస్‌లో నేను వర్క్ చేసిన ప్రీవియస్ కంపెనీ సిటీఎస్‌లో ప్రాజెక్టే లేదు. ప్రాజెక్ట్సే లేవు చాలా మందికి. నేను రీసెంట్‌గా ఒక పర్సన్ అయితే ప్రాజెక్ట్ లేదు. క్యాప్‌జెమినీలో వర్క్ చేశారంట. క్యాప్‌జెమినీ తను నాకు టాప్‌మెట్‌లో కనెక్ట్ అయింది. క్యాప్‌జెమినీలో వర్క్ జేసి ఇంతవరకు 2 ఇయర్స్ అవుతుంది. 2 ఇయర్స్ వరకు ఒక్క ప్రాజెక్ట్ లేదు తనకి. ఒక్క ప్రాజెక్ట్ గూడా లేదు తనకి. ఈ ప్రాజెక్ట్స్ చూడండి. ఒక్క ప్రాజెక్ట్ గూడా తను వర్క్ చేయలేదు. ఇప్పుడు తనని ఫోర్స్‌ఫుల్‌గా రిజైన్ జేపిచ్చారు. ఫస్ట్ తనకి మెటర్నిటీ లీవ్ ఇచ్చారు. మెటర్నిటీ లీవ్ తర్వాత మళ్ళీ వచ్చింది. రిటర్న్ వచ్చింది. రిటర్న్ వచ్చిన ఒక 1 మంత్‌కి తనని ఫోర్స్‌ఫుల్‌గా రిజైన్ జేపిచ్చేసారంట. తను నాతో టాప్‌మెట్‌లో కనెక్ట్ అయింది. నేను తనకి ఇన్‌సైట్స్ ఇచ్చేసాను. అది నార్మలే. సో ఫోర్స్‌గా రిజైన్ జేపిచ్చేస్తారు. ఎందుకు 2 ఇయర్స్ నుంచి తనకి ప్రాజెక్ట్ అనేది అసైన్ జేయలేదు. షీ జాయిన్డ్ యాస్ ఎ ఫ్రెషర్. ఒక ఫ్రెషర్‌గా జాయిన్ అయినా గూడా తనకి ప్రాజెక్ట్ అనేది అసైన్ జేయలేదు. ఇక్కడ నువ్వు ఫ్రెషర్‌గా జాయిన్ అయ్యి ప్రాజెక్ట్స్ రాలేదు అంటే, ప్రాజెక్ట్స్ రాలేదు గదా! అనేసి నువ్వు చిల్ అవ్వడం గాదు ఇక్కడ. నీ ప్రాజెక్ట్ నువ్వు బెంచ్‌లో ఉన్నా గూడా రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ప్రాక్టీస్ చెయ్యాలి. రియల్ టైమ్ పర్సన్ చేస్తుంటాడు గదా! ఆ పర్సన్ దగ్గరికెళ్లి కూర్చొని నేర్చుకోవాలి. అతను ఏం జేస్తున్నాడు? ఎలా చేస్తున్నాడు? ఏ టూల్స్ యూజ్ చేస్తున్నాడు? ఇవన్నీ తెలుసుకోవాలి నువ్వు. తెలియకపోతే ఎవరో ఒకరిని అడిగి కూర్చొని, "అన్న ఐ వాంట్ టు లెర్న్ దీస్ థింగ్స్" అనేసి నువ్వు కూర్చొని నేర్చుకోవాలి. నేర్చుకునేలా ఉండాలి. నేను బెంచ్‌లో ఉన్నా, నాకింక ప్రాజెక్ట్ లేదు అని భయపడితే మాత్రం ఇంక రావు నీకు ప్రాజెక్ట్స్. నువ్వు నేర్చుకునే కెపాసిటీ ఉండాలి. నువ్వు రేపు నిన్ను బెంచ్‌లో పెట్టేసారు అంటే నువ్వు యూ హావ్ టు స్విచ్. యూ హావ్ టు స్విచ్ ద కంపెనీ. ఇప్పుడు 3 మంత్స్ అయిపోయింది. ఇంక నువ్వు తొందరలో నిన్ను సిప్‌లైకి పంపించేసారంటే యూ హావ్ టు స్విచ్ ద కంపెనీ. ఈ ఐటీ హైరింగ్ అనేది చాలా వరకు తగ్గిపోయింది. 2022లో ఉన్నంత హైరింగ్ 2025లో లేదు. ఇప్పుడు రాబోతున్నాయి. ఆగస్ట్‌లో హైరింగ్ ఉంది. ఈ ఆగస్ట్ హైరింగ్ ఎలా ఉంటుందంటే 1,50,000 మీరు గమనిస్తారా?
ఇంతకుముందు ఒక్క కంపెనీనే 80,000, 40,000 పీపుల్‌ని తీసుకునేది. ఇప్పుడు 3, 4 కంపెనీస్ 4, 5 కంపెనీస్, 3, 4 కంపెనీస్ మొన్న నేను డిస్కస్ చేసినట్లు దాదాపుగా ఓన్లీ 1,50,000 పీపుల్‌నే తీసుకుంటుంది. కానీ ఆ ఇయర్‌కి సంబంధించిన ఫ్రెషర్స్ బయటికొస్తారు. అవునా? ఇయర్‌కి సంబంధించిన ఫ్రెషర్స్ బయటికొస్తారు 2025. ఆల్రెడీ 2022, 23, 24 పీపుల్ ఆల్రెడీ ఉన్నారు. అంటే లాక్స్‌లో ఉన్నారు. ఈ లాక్స్‌లో పీపుల్‌కి ఆ 1,50,000 జాబ్సే వదిలారంటే యూ కెన్ నువ్వు తెలుసుకో ఇక్కడ. నేను చెప్పాల్సిన అవసరం లేదు. యూ హావ్ టు సీ విత్ యువర్ ఐస్ నౌ. దేర్ ఈస్ నో ఎనీ జాబ్. స్కేర్సిటీ అనేది చాలా ఉంది మనకి ఐటీలో. ఐటీలో చాలా స్కేర్సిటీ ఉంది. సో, ఈ ఐటీ స్కేర్సిటీని నువ్వు దాటుకొని రావడం అనేది ఇప్పుడు కొంచెం కష్టమైన విషయం. యూ హావ్ టు డూ మోర్ హార్డ్ వర్క్. క్లయింట్స్ నార్మల్‌గానే మీరు చూసుకోండి ఫీవర్ గాని, ఈ అప్‌వర్క్ గాని ఎక్కువ ఫ్రీలాన్సింగే ఉంది. ఈ ఐటీ కంపెనీలో వర్క్ చేసే వాళ్ళు కూడా ఫ్రీలాన్సింగ్‌లోనే ఉన్నారు. ఇంకొకటేంటంటే ఈ ఫ్రెషర్స్‌ని మిడిల్‌లో ఆన్ క్యాంపస్ కాకుండా మిడిల్‌లో ఎక్కువ హైరింగ్ చేసుకోకపోవడానికి కారణం ఏంది అంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసేసి ఈ ఈ కంపెనీస్ ఏమైపోతున్నాయంటే టై అప్స్ అయిపోతున్నాయి. కాలేజెస్‌తో. ఇక అక్కడి నుంచి హైరింగ్ అనేది జరిగిపోతుంది కదా! ఇంకా పాన్ ఇండియా హైరింగ్ ఎవరు చేస్తారు? ఈ టీసీఎస్, ఇవి చేస్తారు. వీళ్ళేం చేస్తారు? ఎక్కువ బల్క్‌లో అయితే వదలలేరు గదా! ఎంతవరకైనా వేలల్లోనే ఉంటాయి ఆ జాబ్స్. అవి తీసుకొని నార్మల్‌గానే ఉంటది. సో, ఈ ఐటీ హైరింగ్ అనేది లేదు అసలు. 2025లో చాలా వరకంటే చాలా వరకు తగ్గిపోయింది. ఇంకా నెక్స్ట్ రాబోయే కాలంలో ఇంకా తగ్గిపోతుంది. తగ్గిపోవడానికి మెయిన్ రీజన్ ఒక సైడ్ ఈ ఏఐ అయితే, ఒక సైడ్ మాత్రం ఈ ఫ్రీలాన్సింగ్ అనమాట. ఫ్రీలాన్సింగ్ డైరెక్ట్ క్లయింట్ వర్క్ వల్ల. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉన్నవాళ్ళే వాళ్ళ రోల్స్‌లో అప్ స్కిల్ చేసుకుంటున్నారు. ఫ్రంట్ బ్యాక్ ఎండ్ డెవలపర్ బ్యాక్ ఎండ్ మీదనే వర్క్ చేయట్లేదు. ఫ్రంట్ ఎండ్ మీద గూడా వర్క్ చేస్తున్నాడు. ఫ్రంట్ ఎండ్ వాడు ఫ్రంట్ ఎండ్ మీదనే వర్క్ చేయట్లేదు. బ్యాక్ ఎండ్ మీద వర్క్ చేస్తున్నాడు. క్లౌడ్ మీద వర్క్ చేస్తున్నాడు. అంటే వాళ్ళలో వాళ్ళే అప్ స్కిల్ చేసుకున్నారు. సో, వాళ్ళలో వాళ్ళే అప్ స్కిల్ చేసుకోవడం వల్ల ఇంతకుముందు ఎట్లుండిందంటే ఫ్రంట్ ఎండ్ అంటే ఫ్రంట్ ఎండే వర్క్ చేయాలి. యూఐ అంటే యూఐయే వర్క్ చేయాలి. బ్యాక్ ఎండ్ అంటే బ్యాక్ ఎండే వర్క్ చేయాలి. ఇప్పుడు అట్లా గాదు. అన్ని వర్క్స్ ఒకడే గూడా చేస్తాడు. 4 డేస్‌లో ప్రాజెక్ట్ ఫినిష్ చేసి ఇచ్చేస్తాం మేము ఇప్పుడు. సో, ఈ 4 డేస్‌లో ప్రాజెక్ట్స్ ఫినిష్ చేసి అయిపోవడం అనేది పెరిగిపోయిందో, అప్పటినుంచి ఈ ఈ హైరింగ్ అనేది తగ్గిపోయింది. అప్పుడు ఎంప్లాయబిలిటీ అవసరం లేదు గాబట్టి, అంత హైరింగ్ అనేది తగ్గిపోయింది. దిస్ ఈజ్ రియల్. ఓకే. ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసేసి ఇందులో కూడా మనం షార్ట్ లిస్ట్ అవ్వాలి అంటే, నేను ఆల్రెడీ చెప్పాను. షార్ట్ లిస్ట్ అవ్వాలంటే మనకొక రెజ్యూమేమ్ అనేది చాలా చాలా బావుండాలంటే, ఇంకా మీరు డబ్బాలేసి రెజ్యూమ్‌లో ఈ డబ్బాలో ఇది, ఈ డబ్బాలో ఇది అని పెడితే మాత్రం కాదు. నేను ఆల్రెడీ మీకు ఏటీఎస్ రెజ్యూమేలో చెప్పాను. ఇలా వెళ్ళండి. ఇలా వెళ్తేనే మీరు తెచ్చుకోగలరు. ఓవర్లీఫ్‌లో నేనొక రెజ్యూమే మీకు షేర్ చేస్తే, నో వన్ చాలా వరకు ఎవ్వరు దానిలాగా ప్రిపేర్ చేయలేదు రెజ్యూమే. ప్రిపేర్ చేసిన పర్సన్స్ మాత్రం కాల్సొచ్చాయి. దే మళ్ళీ నాకు మెసేజ్ చేశారు. నేను ఆ మెసేజెస్‌ని నేను ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా పోస్ట్ చేశాను. నేను అది గూడా చెప్పాను. చూడండి ఇలా పోస్ట్ చేశారు. మీరు రెజ్యూమేని క్రియేట్ చేయండి అనేసి. నేను చెప్తున్నాను గదా! మీ ప్రాజెక్ట్స్ ఎలా ఉండాలి అంటే, ప్రాజెక్ట్స్ సమ్మరీ అన్నీ ఆ ప్రాజెక్ట్‌కి డిస్క్రిప్షన్ ప్రతి ఒక్కటి కరెక్ట్‌గా ఉండాలి. మీ ప్రాజెక్ట్స్‌లో ఇప్పుడు ఒక ఏఐతో యూజ్ చేసిన ప్రాజెక్ట్ గూడా ఉండాలి. ప్రాజెక్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అంటే అది ఎలా బేసిక్ ఆఫ్ ప్రాజెక్ట్. ఏం పెద్ద ప్రాజెక్ట్ ఏం కాదు. కాల్స్ ఉన్నాయి, ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ మీరు ఎలా వెళ్ళాలి అనేదే కదా ఇప్పుడు. ఫ్రెషర్ అయినా గూడా నువ్వేం చేయాలి తెలుసా? ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ గూడా కనీసం మెన్షన్ చేయాలి. కొందరు ఏం చేస్తున్నారంటే, మాకు గ్యాప్ వచ్చేసింది. మేమింక చేయలేము. మాకు కాల్స్ రావు. ఇలా అలా అంటున్నారు. హూ సెయిడ్? హూ సెయిడ్? లాజిక్‌గా అర్థం చేసుకో. నువ్వు ఫ్రీలాన్సింగ్ జెయ్యొచ్చు. నీ ఓన్ ప్రాజెక్ట్ నువ్వు బిల్డ్ చేయి. నీ ఓన్ ప్రాజెక్ట్ నువ్వు బిల్డ్ చేసి పబ్లిష్ చేయి. ఇప్పుడు హోస్టింగ్ అనేది ఒకటుంది. దాంట్లో 48 మంత్స్‌కి గూడా అమౌంట్ అనేది కొంచెం తక్కువే. 5,000 అలా పడుతుంది. సో, అలా నువ్వు ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్‌ని నీ ఓన్‌గా బిల్డ్ చేసి నువ్వు మెన్షన్ చేస్తే ఎవరివ్వరు నీకు ప్రాజెక్ట్స్. ఎవరివ్వరు నీకు వర్క్. ఎవరివ్వరు నీకు ఆఫీస్‌లో ఛాన్స్ కదా! నీ ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ నువ్వు పెట్టుకోకపోవడం వల్లనే ఇక్కడ జరిగేది. స్కిల్స్ అనేది ఓన్లీ ప్రాజెక్ట్స్, లైవ్ ఇవన్నీ పెట్టడం గాదు రెజ్యూమేలో. నువ్వు ఏం చేస్తున్నావు అనేది గూడా మెన్షన్ జేయాలి. ఐయామ్ ఏ ఫ్రీలాన్సర్ అని నువ్వు ఫస్ట్‌లోనే స్టార్టింగ్‌లో పెట్టి ఐ వర్క్డ్ ఫర్ దిస్ క్లయింట్ అనేసి నువ్వు మెన్షన్ జేస్తే ఎవరు ఆపుతారు నిన్ను జాబ్‌లో జాయిన్ జేసుకోకుండా చెప్పు? ఇది మెయిన్ ఈ లాజిక్ అనేది నువ్వు మర్చిపోతున్నావు. నేను ఆల్రెడీ చాలా సార్లు మెన్షన్ చేశాను. నీ ఏరియాలోనే చాలా ఉన్నాయి.
వాళ్ళతో కనెక్ట్ అవ్వు ఒక్కసారి. లేకపోతే ఒక ఫోటో స్టూడియో పర్సన్‌తో కనెక్ట్ అవ్వు. మేమిలా మీకోసం ఒక సైట్ ప్రిపేర్ చేసాం. ఇంత అమౌంట్ చార్జ్ చెయి అంతే. 2000, 3000 చార్జ్ చెయి. నువ్వు నేర్చుకుంటున్నావు గదా! అలా నువ్వు ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్‌ని నువ్వు మెన్షన్ జేసుకోవచ్చు. యాస్ ఎ ఫ్రెషర్‌గా ఈజీగా రాడానికి లోపలికి. 1,50,000 10,00,000 పీపుల్ ఉంటే 1,50,000 జాబ్స్ ఎక్కడ చెప్పు? హ్మ్. కనిపించను గూడా కనిపించవు. కనిపించని దూరంలోనే ఎళ్ళిపోతాయవి. అట్లాంటి వాటిలో నువ్వు హైలైట్ అవ్వాలంటే యూ హావ్ టు మెన్షన్ లైక్ థిస్. ఓకే. అండ్ ఏటీఎస్ రెజ్యూమేలో నీ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్ ఈ స్కిల్సే నువ్వు మెన్షన్ చేస్తే ఎలా షార్ట్ లిస్ట్ అవుతావు? అవన్నీ అందరూ చేస్తున్నారిప్పుడు. నువ్వు చేయాల్సిందేంటి ఏఐ టూల్స్. వీలైతే ఎన్ని ఏఐ టూల్స్ నేర్చుకోగలవో అన్ని ఏఐ టూల్స్ డైలీ కొంచెం అట్‌లీస్ట్ యూ హావ్ టు నో ద బేసిక్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏఐ గురించే కాదు. ఈ జనరేటివ్ ఏఐ ఇవన్నిటి గురించి కూడా ఒక్కసారి గో త్రూ అవ్వు. మొత్తం నేర్చుకోకపోయినా గో త్రూ అవ్వు చాలు. నెక్స్ట్ సర్టిఫికేషన్స్ నేను ఆల్రెడీ చెప్పాను. కొరాగి అనే వెబ్‌సైట్‌లో కంపెనీ వాళ్ళే డైరెక్ట్ సర్టిఫికేషన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అవి ఫ్రీగా నువ్వు నేర్చుకోవచ్చు అని నేను మెన్షన్ చేశాను. యూ హావ్ టు ప్రిపేర్ దట్ సర్టిఫికేషన్స్ అండ్ యూ హావ్ టు కీప్ ఇన్ యువర్ రెజ్యూమే. నీ సర్టిఫికేషన్స్ ఇలా ఉండాలి. అండ్ లీడ్ కోడ్‌లో ప్రాబ్లమ్స్ ఎందుకు చేయకూడదండి? ఇప్పుడు చాట్‌జీపీటీ లేదా, స్టాక్ ఓవర్‌ఫ్లో లేదా, గూగుల్ లేదా ఎక్కడైనా మీకు డౌటొస్తే చాట్‌జీపీటీ విల్ ఆల్సో హెల్ప్ యూ. మైక్రోసాఫ్ట్ కోపైలట్, గిట్‌హబ్ కోపైలట్ ఇలా చాలా ఉన్నాయి గదా! లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ చేసి నేను ఇన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాను. యూ హావ్ టు మెన్షన్ దట్. నేను బిగినర్ ప్రాబ్లమ్స్ ఇన్ని సాల్వ్ చేశా. ఇంటర్మీడియేట్ ప్రాబ్లమ్స్ ఇన్ని సాల్వ్ చేశాను అని నువ్వు మెన్షన్ చేసుకోలేవా? ఇలా నువ్వు మెన్షన్ చేసుకోవాలి. ఎంత ప్రాబ్లమ్ సాల్వర్‌వయితే అంత మంచి ప్యాకేజొస్తది. ఓకే. ఇలా నువ్వు చేస్తే ఎందుకు షార్ట్ లిస్ట్ అవ్వవు? అవన్నీ నువ్వు మెన్షన్ చేయకుండా నాకు ఫ్రంట్ ఎండ్ ఒచ్చు, బ్యాక్ ఎండ్ ఒచ్చు, డేటాబేస్ ఒచ్చు, గిట్ ఒచ్చు, గిట్‌హబ్ ఒచ్చు, జీరా ఒచ్చు. అంతే. సమ్మరీలో నేను ఐయామ్ ఎక్సైటెడ్ టు లెర్న్ అని పెడితే వచ్చేస్తదా? రాదు గదా! యూ హావ్ టు మెన్షన్ ఎవ్రీథింగ్. కీవర్డ్స్ అంటే ఇవే. ఫ్రీలాన్సర్, క్లయింట్ వర్క్. నువ్వు ఒక ఫ్రెషర్‌గానే ఒక క్లయింట్‌కి వర్క్ చేసావంటే ఇంకా అంతకన్నా ఏం కావాలి? టెక్నాలజీ సైడ్ కదా! సో, ఇవే కీవర్డ్స్ అంటే మెయిన్. యూ హావ్ టు మెన్షన్ ఆల్ దీస్ థింగ్స్ టు షార్ట్ లిస్ట్. షార్ట్ లిస్ట్ వరకే ఇది గూడా. షార్ట్ లిస్ట్ అయ్యి తర్వాత ఇంటర్వ్యూ క్రాక్ జేయడం పెద్ద ఈజీనే మళ్ళీ. ఇంటర్వ్యూలో ఆల్రెడీ నువ్వు వర్క్ చేసింటావు గాబట్టి, ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ వస్తే క్రాక్ జేయడం డెఫినిట్‌గా ఈజీనే. ఓకే. షార్ట్ లిస్ట్ అయ్యి లోపలికెళ్ళే ఛాన్సెస్ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా మందికి ఆఫర్ లెటర్స్ వస్తున్నాయి గానీ, జాయినింగ్ లెటర్స్ రావట్లేదు. బికాస్ ఆఫ్ దిస్ రిక్రూట్‌మెంట్ అనేదే లేదు. రిక్రూట్‌మెంట్ అనేది లేనప్పుడు నీకు ఆఫర్ లెటర్స్ వచ్చినా జాయినింగ్ లెటర్స్ రావట్లేదంటే, జాయినింగ్ లెటర్స్ ఎప్పుడో సంవత్సరానికి పంపిస్తారు. ని నా నా 2020 పాస్డ్ ఔట్‌లో ఈ అమ్ ఒక అమ్మాయి ఉండేది రమ్య అనేసి. ఓకే. ఆ అమ్మాయికి టీసీఎస్‌లో జాబొస్తే మాకందరికీ టీసీఎస్‌లో వచ్చింది. టీసీఎస్‌లో వచ్చిన తర్వాత మాకందరికొచ్చేసింది. కానీ మేమెవ్వరం టీసీఎస్‌లోకెళ్ళలేదు. మా గ్రూప్‌లో ఉన్న వాళ్ళకి ఒక 5 మెంబర్స్‌కి. మేమెవరం టీసీఎస్‌కెళ్ళలేదు. పాపం ఆ అమ్మాయికి అదొక్క ఆఫరే ఉంది టీసీఎస్ ఆఫర్. తనకి 1 ఇయర్ తర్వాతొచ్చింది. 1 ఇయర్ తర్వాత తనకి జాయినింగ్ కోల్‌కతాలో ఇచ్చారు. సీ హౌ తనుండేదెక్కడ? తన కోల్‌కతా అనేదొచ్చింది. వెళ్ళింది తను కోల్‌కతాకి. సో, ఇలా ఉంటుందనమాట. జాయినింగ్స్ అనేవి చాలా లేట్ అవుతాయి. ఇప్పుడు అసెంచర్ వాళ్ళకి చాలా మందికి ఆఫర్ లెటర్స్ వచ్చాయి. జాయినింగ్సే రాలేదు. బికాస్ ఆఫ్ రిక్రూట్‌మెంట్ అనేది లేదు. ఓకే. ఈ రిక్రూట్‌మెంట్ అనేది ఏమైపోయిందంటే బల్క్ హైరింగ్ చేసుకోవడం వల్ల హైరింగ్ చేసుకునే అన్ని ప్రాజెక్ట్స్ లేవు. హైరింగ్ చేసుకునే అంత ఇది గూడా ఇప్పుడు లేదు. ఆన్‌బోర్డింగే జరగట్లేదు. హైరింగ్స్ ఏముంటాయి చెప్పండి? ఆ 1,50,000ని హైర్ చేసుకోవడంలోనే మీ జాయినింగ్స్ ఒస్తాయి. ఓకే. అందులోనే మీ జాయినింగ్స్ ఉంటాయి. ఇది ఒకటి. మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వాలంటే కూడా నేను మెన్షన్ చేశాను. ఈ హైరింగ్ అనేది తగ్గిపోయింది గాబట్టి, దానికి తగ్గట్టు మీరుండాలి. అసలు మీరు నెగ్లెక్ట్ చేయగూడదు. డైలీ ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి. నేర్చుకుంటూ వర్క్ చేస్తూ వెళ్ళాలి తప్ప, నాకు ఇంతసేపు నేర్చుకోవడం మీద పెట్టే శ్రద్ధని, నువ్వు అప్లై చేసే దాని మీద గూడా శ్రద్ధ పెట్టాలి. అప్లై చేసే దాని మీద గూడా. ఎన్ని విధాలుగా అప్లై చేస్తే నాకీ జాబొస్తది, అనే దాని మీద నువ్వు శ్రద్ధ పెట్టాలి ఫస్ట్. నేర్చుకున్న దాని మీదే శ్రద్ధ పెడితే, అప్లై చేసే దాని మీద గూడా శ్రద్ధ పెట్టాలి. పెడితేనే నువ్వు జాబ్ తెచ్చుకోగలవు. నేను ఆహ్, కం నేను నా కాలేజ్‌లో ఆహ్ అప్లై చేసేదానికి మినిమమ్ 1 అవర్ పెట్టేదాన్ని. ఇన్ఫోసిస్‌ది అప్లై చేయాలంటే నాకు 1 అవర్ పడతది గదా! ఇన్ఫోసిస్ అప్పుడు 3.6 ఎల్‌పీఏ ప్యాకేజ్ జాబ్స్ వస్తాయి 2 ఇయర్స్ బాండ్ అది. అండ్ నెక్స్ట్ ఇలాంటివి ఏవైనా అప్లై చేయాలంటే మనకు 1 అవర్ పడతది. మన వాళ్ళు ఏం చేస్తారంటే నా దగ్గరికి ల్యాప్‌టాప్ తెచ్చిచ్చేసి నువ్వే అప్లై చేసేయి అని చెప్పేస్తారు. నేనేం ఫ్రీగా అప్లై చేయను. చార్జ్ చేస్తా దానికి. ఎందుకు? ఐ కాంట్ వేస్ట్ మై టైమ్ కదా!
నేను చార్జ్ చేసి నేను అప్లై చేశా. అంత నెగ్లిజెన్స్ ఉన్న వాళ్ళది అప్లై చేసుకోలేకపోతే వై ఐ హావ్ టు డూ అనేసి నేను చార్జ్ చేశాను. అంటే చార్జ్ అంటే చాలా చార్జ్ కాదులెండి, ₹50 అప్పుడు నా ఖర్చులకి అంతే. హాస్టల్‌లో ఉంటా కాబట్టి. అంతే. అలా ఉంటది. ఆ నెగ్లిజెన్స్ అనేది ఉండకూడదు. అప్లై చేసే దాని మీదనే శ్రద్ధ ఉండాలి ఫస్ట్. అప్లై చేసే దాని మీద శ్రద్ధ ఉంటే కదా నువ్వు షార్ట్ లిస్ట్ అయ్యేది. సో, అప్లై చేసే విధానం నేర్చుకోండి ఫస్ట్. ఎలా అప్లై చేస్తే నేను షార్ట్ లిస్ట్ అవుతాను. అందులో ఉన్న కీవర్డ్స్ ఏంటి? అందులో ఉన్న డిస్క్రిప్షన్ ఏంటి? ఆ డిస్క్రిప్షన్‌కి తగ్గట్టు నా రెజ్యూమే ఉందా? లేదా? బాక్సులు పెట్టకండి. బాక్సులు పెడితే ఎవరు చూస్తారు? గ్రాఫిక్ డిజైనర్స్ కాదు కదా మనమేమి. సో, కొంచెం ఇలా ట్రై చేయండి. యూ విల్ షార్ట్ లిస్ట్. ఓకే. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా ముందు ముందు కొంచెం రియల్ టైమ్ నాలెడ్జ్ నేర్చుకుందాం. అలాంటి వీడియోస్ వస్తాయి. ఓకే. బై.